హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ అక్షయ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు అయితే మనం ఎగ్ కర్రీ సింపుల్గా అయితే ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా అయితే గరం మసాలా ముద్ద కోసం ప్రిపేర్ చేసుకుందాం. దీనికి కావాల్సినవి టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి, గరం మసాలా పౌడర్ అందులోనే ఒక 2 స్పూన్లు వేసుకుందాం. నెక్స్ట్ జీలకర్ర వేసుకొని పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ అక్షయ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు అయితే మనం ఎగ్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా నా ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే ఏంటి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసుకుందాం. ఓకేనా? ఉడికించిన కోడిగుడ్లు, ఉడికించిన బంగాళదుంప పీసెస్, ఈ గరం మసాలా పేస్ట్, నెక్స్ట్ సరిపడా ఉప్పు, ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కారం, కరివేపాకు. ఇప్పుడైతే ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోతాం. ఓకేనా? కుక్కర్ అయితే పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ఇప్పుడు కొంచెం ఆయిల్, ఈ ఆయిల్ ఎందుకు వేసానంటే ఇందులో మనం కొంచెం గుడ్లు వేగించుకోవాలి. ఆ పచ్చి వాసన, నీచు వాసన పోతుంది. ఇందులోనే మనం కొంచెం పసుపు వేసుకుంటే ఆ వాసన అయితే ఉండదు. ఇలా ఇలా చేసుకుంటూ ఎగ్స్ ఒకటి వేయించుకోవాలి. ఈ ఎగ్స్కి ఆ ఎల్లో పసుపు కలర్ పడుతుంది. నెక్స్ట్ నీచు వాసన కూడా పోతుంది. ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ అయితే ముందు ఫ్రై చేసుకోవాలి. ఓకే, బాగా వేగి తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా ఒకటి తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా తీసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ అయితే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. గరం మసాలా కలవాలి కదా, ఇలా ఆయిల్ అయితే వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, వేయించుకుందాం. కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ముక్కలు అయితే బాగా వేయాలి. వేయించుకుందాం కొంచెంసేపు. ఓకేనా? ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా వేయండి. చిన్న చిన్న పీస్లా కట్ చేసుకొని వేసుకుంటే బాగా వేగుతాయి.
చాలామంది అయితే పెద్ద పెద్ద పీసులైనా వేగితే అని అంటారు, కానీ తొందరగా బాగా వేగాలి అంటే చిన్న చిన్న పీసెస్లా కట్, దేనికి ఏ ప్రొసీజర్లో కట్ చేసుకొని వేసుకుంటే మనకే మంచిదండి, వేరంగా అవుతుంది. దీని తర్వాత మనం మసాలా చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకుందాం. ఈ మసాలా ఎలాగో మీకు చెప్పాను. టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర కొంచెం, గరం మసాలా కొంచెం, అల్లం వెల్లుల్లి అన్నీ కలిపి పేస్ట్లా చేసుకున్నాను. ముందు చూపించాను మీకు, అదే ఇది పేస్ట్లా చేసుకున్నాను. ఇది కొంచెం బాగా వేగాలండి. చూసారా కలర్గా వచ్చింది, ఇలా వేగాలి. బాగా వేగితే ఆ పచ్చి వాసన అంతా పోతుంది. ఓకేనా అండి? ఇప్పుడు మనం ఈ వేగిన ఈ గరం మసాలా ముద్దలో కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం. కొంచెం కారం కూడా వేస్తాం. బాగా వేగింది. ఇప్పుడైతే ఉడికించిన దుంప ముక్కలు అయితే ఇందులో వేసుకుందాం. ఆ మసాలా అంతా ఆ ముక్కలకు పట్టాలి కదా అండి, ఉడికించిన ముక్కలు అయితే వేసుకుందాం. ఈ ముక్కలకి మసాలా అయితే పట్టాలి బాగా. చివర్లో అయితే ఎగ్స్ వేసుకుందాం, ఎందుకంటే మనం కలుపుతూ ఉంటాం కదా అట్లకాడతో, అట్లకాడ ఎగ్స్కి తగిలి ముక్కల్లో అయిపోకుండా చివర్లో అయితే ఎగ్స్ వేసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ మనం ఎగ్స్ వేయించుకున్నాం కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? బాగా దగ్గరగా అయిపోయింది, చూస్తున్నారు కదా, దగ్గరగా అయితే. ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకుందాం. ఓకేనా? చివర్లో ఎగ్స్ వేసుకుంటే మనకి ప్రాబ్లం అయితే ఉంది. ఎగ్స్ ఇలా వేసుకుంటాం. ఎగ్స్ వేసుకొని కొంచెం ఇలా ఈ మసాలా అంతా ఈ ఎగ్స్ పట్టేలా చూసుకుందాం. ఓకేనా? ఇలా అయితే జాగ్రత్తగా కలుపుకుంటే ఎగ్స్ మీకు విరగవండి. చూసుకోండి ఒకసారి, చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఎగ్ కర్రీ. కొంచెం వాటర్ అయితే వేసుకోండి. కొంచెం వాటర్. ఇలా పక్క నుంచి కలుపుకుంటే, ఒక సైడ్ నుంచి కలుపుకుంటే మీకైతే ఎగ్స్ విరగవు. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా, ఇలా ఎగ్ కర్రీ అయితే ఇలా అయితే వస్తుంది. టేస్ట్ కోసం కొంచెం షుగర్ అయితే వేసుకుంటాం, అది మీకు నచ్చితేనే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చివరగా ఎగ్ కర్రీ అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.
చివరగా ఎగ్ కర్రీ అయితే ఇలా వస్తుంది. నచ్చిందా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.